భయంస ఓటోలి హింసలు పూర్తిగా ప్రభుత్వ వైఫల్య ఫలితమేనని తెదేపా ఆరోపించింది. భయంతో ఉన్న ప్రజలకు మనోధైర్యం కల్పించాల్సిన ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడుతోందని ఆ పార్టీ నేత విజయ రామారావు విమర్శించారు. ఓటోలి హింసల్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మత ఘర్షణలు జరగడం సాధారణమైపోయిందని విజయ రామారావు విమర్శించారు. ప్రభుత్వం ఉన్నప్పుడల్లా ఈ మత సంఘర్షణ జరగడం మామూలు అయిపోయింది. పండగ సందర్భంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. బైన్సాలో, నిజామాబాద్లో, అదేవిధంగా నిర్మల్లో, కరీంనగర్లో ఇక్కడ అన్నీ కూడా చెదురుమదురుగా సంఘటనలు జరిగాయి. బైన్సాలో చాలా పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. పక్క గ్రామాల్లో సజీవ దహనం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యం, నిఘా వైఫల్యం, సత్వర నివారణ చర్యలు తీసుకోకపోవడం మూలాన జరిగిందనే విషయం కనపడతా ఉంది. మేము ఇంత మట్టుకు దోషులను కూడా గుర్తించలేదు. ఏదో మొక్కుబడిగా వాళ్ళు ఏదో ఎంక్వైరీ అని చెప్పడం తప్ప సత్వర చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది.